హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మా ఆయనైతే ఏదైనా చూసిండు అనుకోండి, ఎవరైనా నోట్లకి ఏదైనా మాట వచ్చింది అనుకోండి, అది తినేదాకా లేకపోతే అది ఇంట్లో చేసేదాకా అసలు ఆగడు అన్నట్టు. ఇక్కడైతే పకోడీ నార్మల్ వీడియోస్ చూస్తుంటే వస్తుంది కదా పకోడీ అని చెప్పేసి, ఇంకా అది కనిపిస్తే మమ్మీ నాకు పకోడీ చేయి అని చెప్పి ఇంకా ఒకటే గోల్ అన్నట్టు అంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంట్లో బియ్యం పిండి ఉండే ఫ్రెండ్స్, శనగపిండి లేకుండే. ఇక మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిండ్రు. వచ్చేదాకా లేట్ అవుతుంది అని అంటే ఇంకా ఆగుతలేడు, ఏడుస్తూ ఉన్నాడు. 2 hours అట్లా ఏడ్చిండు ఫ్రెండ్స్ కంటిన్యూస్గా దానికోసమే. ఇక అందుకని చెప్పి ఇంకా బియ్యం పిండితోనైతే ట్రై చేద్దాము అని చెప్పేసి, నేను బియ్యం పిండితో ఎప్పుడు చేయలేదు, శనగపిండితోనే చేసిన. మంచిగా వచ్చినాయి అయినా కూడా. ఇక కొంచెమే చేద్దాం వాని మందము, ఒక 2 onions అని చెప్పేసి ఈడనైతే కట్ చేస్తున్నా. ఇంకా మా ఆయనైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇక పాపనైతే ఆడుకుంది. ఇక పాప ఆడుకున్నప్పుడే ఏదైనా చేయాలి అంటే ఇంకా ఎక్కువసేపు పడుకోదు ఫ్రెండ్స్. పాపనైతే చాలా తక్కువసేపు పడుకుంటుంది. ఇంకా పడుకునే టైంలో నేను కనీసం ఇల్లు కూడా ఉడవలేను, అంతసేపు పడుకుంటుంది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ మా కాలనీలో అయితే గణపతి పెట్టినని చెప్పినా కదా, అక్కడనైతే నేను ప్రసాదాలు అంటే పెట్టిన 2 days అయింది అన్నట్టు. ఇంక అప్పటి వరకు ప్రసాదాలు తీసుకోవాలి. ఇక బెల్లం పరమాన్నం అయితే తీసుకెళ్దాము అని చెప్పేసి అయితే అది కూడా చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఇంట్లో బెల్లమే ఉండే అన్నట్టు, వరలక్ష్మి వ్రతంకి తెచ్చినప్పుడు కొంచెం మిగిలిన ఉండే, ఇంకా దాంతోనే చేసేద్దాము అని అనుకున్నా. వేరే ఏదైనా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకేం లేకుండే. ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిండ్రు కదా, ఇంకా తీసుకొచ్చే వరకు ఇంకా నైట్ అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు తీసుకెళ్తా అని చెప్పేసి ఉన్న దాంట్లోనే చేసేద్దామని ఇంకా చేయడం స్టార్ట్ చేసిన. ఇక ఇక్కడనైతే మా ఆయన అక్కడనే ఉంటాడు. ఇక అడిగిండు కదా, అది అయ్యేదాకా నా చుట్టే తిరుగుతాడు అంటే చెల్లె ఏడుస్తుంది, చెల్లెని ఆడిపిరా అంటే ఏదో ఆ పాపకి బొమ్మ ఇచ్చేసి వస్తాడు. ఇక మమ్మీ చెల్లె ఆడుతున్నది అని చెప్తాడు. ఇంక అక్కడనే నిలబడతాడు. అయిందా మమ్మీ, అయిందా, ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు. వీడనైతే అక్కడ స్టార్ట్ చేసిన. ఇక పాప ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇక వీడిని కొంచెం ఆడిపిరా అంటే ఇంకా ఆడిపిస్తున్నాడు అన్నట్టు. బియ్య పిండితో కూడా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, శనగపిండితోనే చేస్తుండే. ఈడనైతే మంచిగా వచ్చినాయి. ఇంకా వీనికైతే ఇద్దరికి ఫస్ట్ తీసిన తర్వాత ఇద్దరికి డిస్ట్ తీసేసి ఇక దాని తర్వాతనైతే వానికి తినమని అయితే ఇచ్చేసిన. ఇక ఫస్ట్ ఏదైనా చేస్తే కొంచెం ఇద్దరికి డిస్ట్ తీసి అటు పడేస్తా అన్నట్టు. దాని తర్వాతనే ఇక స్టార్ట్ చేస్తా. ఇక పాప ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇక అందుకని చెప్పి ఇంకా బెల్లం అన్నం కొంచెం పడుకోబెట్టేసి చేద్దాంలే, ఇంకా ఈ పాప పడుకున్నాక ఇక ఆగమాగంలో చేస్తే ఇంక ఎట్లా వస్తుందో అయిందని చెప్పేసి ఇక పాపను పడుకోబెట్టేసిన. ఫస్ట్ అయితే వీనికి చేసి ఇచ్చిన అన్నట్టు. కొంచెమే అయింది, 2 onions కదా, కానీ మంచిగా కుదిరినుండే. వాడైతే ఏదైనా కొంచెం చేసినప్పుడు మంచిగా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ చేద్దాం, ఎక్కువ తిందాం అన్నప్పుడు అయితే ఏదైనా మంచిగా సెట్ కాదు. కానీ ఏదో కొంచెం చేద్దాం అని అనుకున్నప్పుడు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఎట్లుందిరా అంటే మంచిగా ఉంది మమ్మీ అని అంటున్నాడు. ఇక పాపనైతే పడుకుంటే నేనైతే ఇక స్టార్ట్ చేసేస్తున్నా. ఇడైతే మాకు పూజ వచ్చేసి 7:30 మధ్య నుంచి 8:30 వరకు అవుతుంది అన్నట్టు. ఆ మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ అయ్యి ఇంకా అయ్యగారు వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక మేమైతే కూర్చుందామని అనుకున్నాం కానీ ఇక పాపను పట్టుకోవడానికి ఇంకా మమ్మీ వాళ్ళకి వేరే పని పడింది అన్నట్టు. రమ్మంటే ఇక వేరే పని ఉండేసరికి ఇక మేమైతే కూర్చుంటామో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పలే అన్నట్టు మా హస్బెండ్ అయితే. ఒకరోజు కూర్చుంటాం కావచ్చు. ఇంకా ఆ రోజు అయితే ప్రసాదాలు ఒక 5 types అట్లా చేసుకోపోవాలి. ఇడనైతే బెల్లమన్నం కూడా నేను స్టార్ట్ చేసేసిన. ఇక చూడండి ఎంతసేపు అయింది నేను స్టార్ట్ చేసినా, అట్లా చేస్తుంటే ఏడవడం స్టార్ట్ చేసేసింది. మస్తు ఏడుస్తే కానీ ఇంకా ఘోరంగా ఏడుస్తుంది అన్నట్టు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే భయపడతారు ఇంత ఏడుస్తుందని. అయితే మొన్న నేను షాపింగ్కి వెళ్ళిన ఒక ఆమె ఎత్తుకుంది కదా ఫ్రెండ్స్, ఆ వీడియోలో ఒక ఆమె పెట్టింది. వాళ్ళ మమ్మీ అయితే ఎంతసేపు బొట్టు పెట్టడంలే కానీ పాపను ఎప్పుడైనా ఆడిపించిందా అని పెట్టింది ఫ్రెండ్స్. అసలు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అంటే తల్లి ఏంది సోషల్ మీడియాలో పెట్టాలి ఫ్రెండ్స్, తల్లి ఆడిపించేది, నవ్వుపించేది, ఏదైనా చేసేది నేనే కదా ఫ్రెండ్స్. పాపను అంటే 24 hours నా దగ్గరనే ఉంటుంది పాప. ఎవరు ఆడిపిస్తారు నేను కాకపోతే? ఆమె కూడా ఒక తల్లే అయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా చెప్పడంలో ఆ అమ్మాయి చూడండి ఎట్లా ఆడిపిస్తుంది. వాళ్ళ అమ్మనైతే ఎంతసేపు బొట్టు వాళ్ళని ఎప్పుడైనా పాపను ఆడిపించింది లేదట. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అట్లా చెప్తే? నేను ఆడిపించకుండానే నా పాప పెద్దగా అవుతుందా ఫ్రెండ్స్? నేను ఆమెకి రిప్లై ఇస్తే ఏమంటుంది, మీరు అట్లా మాట్లాడకండి, నేను మీ పాప వీడియోస్ చూస్తానట. మా పాప వీడియోస్ చూడండి, లైక్ చేయండి, మంచిగా అంటే పాపని ఇష్టపడండి, నేను వద్దనట్లే. కానీ పాప వాళ్ళ మదర్ని అయితే బ్యాడ్ చేయొద్దు కదా అట్లా అని చెప్పేసి ఆమె ఎత్తుకుంటా అంటే నేను ఇస్తే ఇంకా మంచిగా నవ్వుతుంది కదా అని వీడియో తీసిన. ఆ వీడియో పెడితే ఆమె ఆడిపిస్తుందట, నేను ఆడిపించట్లేదట. నేను ఇప్పుడు నా ఛానల్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కోసం నేను వీడియోస్ తీస్తా. కానీ నేను ఆడిపించినప్పుడు చేసినప్పుడు ఎవరైనా వీడియోస్ తీస్తే నేనేమో అప్లోడ్ చేస్తా. నా కంటెంట్ కోసం నేనే కదా ఫ్రెండ్స్ వీడియోస్ తీసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ అయినా మా బాబుకైనా ఎవరికైనా నేను
వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆ వీడియోస్ మీకు కనిపిస్తాయి, వాళ్ళు ఆడిపించేటి మీకు కనిపిస్తాయి. కానీ నేను ఆడిపించినప్పుడు అట్లా వీడియోస్ తీస్తేనేమో నేను అప్లోడ్ చేస్తాను. ఇక వీడియోస్ తీయడానికి ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇక అన్నీ అర్థం చేసుకోవాలి కొందరైతే. అండ్ మళ్ళీ ఆడవాళ్ళే కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ అట్లా. ఇంకా వేరే వాళ్ళు చేసినా ఏమో కానీ ఆడవాళ్ళకే ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా, అట్లున్నది. మళ్ళీ రీసెంట్గా పెట్టిన వీడియో పాప షాపింగ్ బ్లాగ్లో మా మామయ్యకి జ్వరం వస్తుంటే మా బావ వాళ్ళ ఇంటికి వచ్చినారు. వాళ్ళ పిల్లలకు కూడా అంటే మా బాబుకి కూడా జ్వరం వస్తుండే. ఇంకా వీడియో తీయలేదు నేను. జ్వరం వచ్చిన వాళ్ళని ఏం తీస్తాం, మా హస్బెండ్ అడిగితే ఇంకా వీడియో తీయాలా వద్దా అంటే, జ్వరం వచ్చేటప్పుడు ఏం తీస్తావు, ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు తిద్దులే, ఆ జ్వరం వచ్చింది కూడా ఎవరైనా పెడతారా అని చెప్పేసి ఆయన చెప్పేసిండ్రు. చెప్తే నేను వీడియో తీయలేదు. ఎవరో సగం సగం స్కిప్ చేసుకొని చూసినట్టున్నారు ఫ్రెండ్స్. స్కిప్ చేసుకొని చూస్తారు, ఇంకా ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడతారు. పిల్లల జ్వరం ఏమో అంటువ్యాధి కాదు, పిల్లలకు రావడానికట. నేను అసలు అది మాట్లాడనే లేదు. మా బావ వాళ్ళ పిల్లలకు జ్వరం వస్తుంది, మా మామయ్యకి జ్వరం వస్తుంది, అక్కడ వీడియో నేను తీయలేదు. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు ఎందుకు తీస్తాను నేను అని చెప్పిన. మంచిగా మళ్ళీ కలిసినప్పుడు అందరం మంచిగా ఉన్నప్పుడు తీద్దామని అనుకుంటున్నా అని అన్న. దానికి వాళ్ళు సగం సగం చూసి కామెంట్ పెట్టినారు ఆడ. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. వాళ్ళు జస్ట్ ఇట్లా 1 minute ఒక టైప్ చేసి ఆడ పెట్టేసి పోతారు. కానీ అది చదివి మనం కదా, నేను కదా బాధపడేది. అట్లా వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పే ముందు ఒక 10 సార్లు ఆలోచించి, మరి ఎదుటి వాళ్ళకి బాధ అవుతుందా ఆ మాట చెప్తే, మరి ఏందా అని ఒక నిమిషం ఆలోచిస్తే అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసి పడ్డోళ్ళకి బాధ అనిపిస్తుంది, చెప్పిన వాళ్ళకి ఏమనిపించదు కదా. ఏదైనా ఒక మాట చెప్పే ముందు ఎదుటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, మరి నేను కరెక్టే మాట్లాడుతున్నానా లేదా, అసలు నేను వీడియో కరెక్ట్ చూసినా లేదా అని కూడా ఆలోచించుకోవాలి కదా. రేపు ఇంట్లో అయినా సరే, ఇంకా బయట అయినా సరే, ఏడైనా సరే ఒక మాట వదిలే ముందు అది కరెక్టా కాదా అనేది ముందు ఇంకా ఆలోచించుకొని కదా ఫ్రెండ్స్ మాట్లాడాలి. ఇట్లనైతే చాలామంది అయితే పాజిటివ్గానే పెడతారు ఫ్రెండ్స్. ఒక్కలో ఇద్దరు ఇట్లాంటి వాళ్ళే ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు. వాళ్ళు వీడియోస్ సరిగ్గా చూడరు, ప్లస్ ఇంకా అన్ని స్కిప్ చేసుకుంటే చూసి సరిగ్గా వినకుండా ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా వాళ్ళ గురించి కూడా పట్టించుకొని కూర్చుంటావా అక్క, వదిలేయని అనుకోవచ్చు. కానీ ఇంకా ఇలాంటి వాళ్ళకి చెప్తేనే కదా ఫ్రెండ్స్ కొంచెం తెలుస్తుంది. నేను అసలు ఆ వీడియోలో ఆ జ్వరం అనేది అంటువ్యాధి అండి, పిల్లలకి ఏం రాదు అట. అసలు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. మా ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు మా దగ్గర కూడా వచ్చిర్రు, మేము కూడా చూసుకున్న రోజులు ఉన్నాయి. అవన్నీ అయితే మేము చెప్పలేం కదా ఫ్రెండ్స్. అట్లా అవుతున్నప్పుడు మేము వెళ్ళినాం, ఆడ చూసి వచ్చినాం, వీడియోని మాత్రం తీయలేదు అని చెప్పిన నేను. నెక్స్ట్ టైం మంచిగా ఉన్నప్పుడు తీస్తా అని. జ్వరం వచ్చేదాన్ని ఎవరైనా తీస్తారా? మా హస్బెండ్ అడిగినా వద్దని చెప్పిండ్రు, అంతే. ఇంకా ఆయన వద్దని అంటే నేను ఎట్లా తీస్తా చెప్పండి, మళ్ళీ తీస్తున్నా వీడియో అని అంటారు. అందుకని చెప్పి నేను తీయలేదు. ఇంకా దానికి కూడా అట్లా కామెంట్ పెట్టినారు ఫ్రెండ్స్. ఏందో ఏమో ఇంక ఇట్లున్నారు జనాలు అయితే. ఈయనైతే నైట్ అక్కడ గణపతి దగ్గర వెళ్ళేసి వచ్చినాం కదా. ఇక ఇది మార్నింగ్ వాళ్ళిద్దరు స్కూల్కి, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా అన్నట్టు నేను ఘోరంగా పని ఉంటుంది ఇంట్లో అయితే. ఇక ఒకదాని తర్వాత ఒకటైతే మెల్లగా చేసుకుంటా, ఇటు పాపని చూసుకుంటా. అయితే ఫస్ట్ నాకు ఎందుకో టిఫిన్ చేయబుద్ది కాదు ఫ్రెండ్స్. కొంచెం ఇల్లంతా నీట్గా ఉండి ఆ బౌల్లో ప్లేస్లో మంచిగా ఉంటేనే కొంచెం టిఫిన్ తినబుద్ది అవుతుంది. కొంచెం ఇల్లన్నా అంటే ఇల్లు ఉడిచేసి ఆ సోఫాలు గిట్లా అన్నీ దులిపేసి ఎక్కడైనా డస్ట్ కనిపిస్తే కొంచెం మనం అంటే రెగ్యులర్గా కనిపించే ఇప్పుడు టీవీ దగ్గర ముందట బోర్డు, ఈ సోఫాలు, మన డైనింగ్ టేబుల్ అవన్నీ కొంచెం క్లీన్గా ఉంటేనే నాకు ఎందుకో మనసు అంటే ఉంటుంది ఒక్కొక్కరికి. అవి కొంచెం రోజు క్లీన్ చేసుకుంటా, అవి మంచిగా ఉంటేనే ఏదైనా తినబుద్ది అవుతుంది నాకు ఫస్ట్. ఇక దాని తర్వాతనే ఇక బొల్లి ఇట్లా దూమడం అయితే చేసేసుకొని ఇక పాపకు మంచిగా ఆయిల్ మసాజ్ చేసి ఆమెకు తినిపించి మళ్ళీ స్నానం చేపించి పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళిపోతా అన్నట్టు. ఇక్కడ పాపనైతే కరెక్ట్ నేను స్నానం చేసి అంతసేపే పడుకుంది. స్నానం చేసి వచ్చి చూసేసరికి లేచి ఉన్నది అన్నట్టు. ఇవాళ ఆడుతుంది. చాలామంది థిక్ ఐబ్రోస్ పెట్టక్క అని చెప్తే పెట్టినా, కానీ అంత సెట్ కాలే పాపకైతే. ఎందుకంటే మనం రెగ్యులర్ అంటే డైలీ న్యాచురల్గా చూస్తున్నాం కదా, దానివల్ల థిక్ ఐబ్రోస్ పెడితే మాత్రం అసలు సెట్ కాలేదు పాపకైతే. ఇక్కడైతే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా అన్నట్టు. అయితే ఎందరో అంటే కొంతమంది అయినా ఫ్రెండ్స్ మంచిగా వీడియో చూడండి, చూసి నేను అంటే కరెక్ట్ ఉన్నదా అని కామెంట్ పెట్టే ముందు ఒక్క నిమిషం ముందు వెనక ఆలోచిస్తే మాత్రం తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ నేను ఎట్లాంటి కామెంట్ పెడుతున్నా ఏందని చెప్పేసి. చాలామంది అయితే పాజిటివ్గానే పెడుతున్నారు, 1-2 ఇట్లాంటివి పెడతారు. కానీ ఎవరైనా సరే నెగిటివిటీనే ఫస్ట్ తగలేదు, నెగిటివిటీ కదా ఫ్రెండ్స్. పాజిటివిటీ కంటే కూడా ఒక నెగిటివ్ కామెంట్ చూసిన తర్వాతనే కరెక్ట్ వస్తుంది కదా. చాలామంది అయితే పాజిటివ్గానే కామెంట్ చేస్తున్నారు. నాకైతే ఒక 3500 వరకు కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు, మంచి పాప అయితే. అన్ని కామెంట్స్ అయితే చూస్తున్నా, అన్నిటికీ రిప్లై అయితే ఇవ్వలేను కదా, ఏ పాప కూడా ఏడుస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొన్నిటికి అయితే అన్నీ మాత్రం ఖచ్చితంగా చూస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఇంతే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.